ఇచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాన్నగారి వెన్నంట ఉన్న మన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వేనాడి గారికి, అదేవిధంగా సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు, రేపు కాసరాబాద్ కి కాబోయే సర్పంచ్ కోతి గోపాలరెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన నా అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్ళకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న లోకల్ బాడీ ఎన్నికలు ఈ సర్పంచ్ ఎన్నికలు. ఈ ఎన్నికలు ఈ 2 సంవత్సరాల ప్రభుత్వ పనితీరుకి ఒక అద్దంలాగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఈ 2 సంవత్సరాల నుంచి మీకు ఇందిరా మిల్లు అయితేంది, సన్న బియ్యం అయితేంది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేంది, అదేవిధంగా ఉచిత 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అయితేంది, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. దానితో పాటు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి మోడల్ స్కూళ్లు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 కోట్లు పెట్టి స్కూల్స్ కట్టిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల మీద కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి కార్యక్రమాలు తీసుకున్న సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నాను. ఇన్ని మంచి కార్యక్రమాలు తీసుకున్న ప్రభుత్వానికి అండగా ప్రజలు కూడా ఉంటారని పూర్తి విశ్వాసం కాంగ్రెస్ ప్రభుత్వానికి, నాయకత్వానికి ఉందని చెప్పి సందర్భంగా మొన్న జూబ్లీ బై ఎలక్షన్ లో కూడా చూసినాం. ఆ రోజు సిట్టింగ్ బీఆర్ఎస్ స్థానాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ కైవసం చేసుకుందంటే మీ మన్ననలను కాంగ్రెస్ పార్టీ పొందిందనే సంగతి మీకు తెలియజేసుకుంటున్నాను. మొన్న నాన్నగారు అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఓట్లతో తేడాతో ఓడిపోయినా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఈ నియోజకవర్గం నుంచి మనం రఘువీర్ రెడ్డి గారికి 70,000 పైన ఓట్ల మెజారిటీ ఇచ్చిన సంగతి కూడా మీకు గుర్తు తీసుకొస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో చాలా బలంగా ఉన్నది. దామోరెడ్డి గారు ఈ ప్రాంతంలో నియోజకవర్గంలో పార్టీని నిర్మాణం చేసి క్యాడర్ ని ప్రతి గ్రామాన పెట్టినారు. వారు ఈరోజు దామోరెడ్డి గారు భౌతికంగా మన మధ్యలో లేకపోవచ్చు, కానీ వారు